శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శ్రీకృష్ణుడు నరకాసురుడితోటి యుద్ధం చేసి ఆ నరకాసురుడిని జయించినటువంటి వాడే అక్కడ ఉండేటువంటి అమితమైనటువంటి సంపదలన్నీ కూడా ఆ ఇంద్రుడు ఇవన్నిటి మీద నీకే అధికారం ఉందయ్యా, ఎవరికీ అధికారం లేదు, ఈ నరకాసురుడు సంపాదించినటువంటి సంపదలన్నీ కూడా నీవే, ఇవన్నీ కూడా నువ్వు ద్వారకి తీసుకెళ్ళవలసిందే అని ఆ కృష్ణుడి వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పంపించాడట. అయితే అక్కడే మణిపర్వతం మీద అనేక మంది గంధర్వ స్త్రీలని, మనుష్యకాంతులని, దేవకాంతులని, అప్సర స్త్రీలని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి 16,100 మంది స్త్రీలని నరకాసురుడు మణిపర్వతం మీద గొప్ప అంతఃపుర భవనాలన్నీ కట్టించి అందులో పెట్టాడు. వాళ్ళందరూ కూడా నారదుడు పూర్వం చెప్పినటువంటి మాటలని, వాయుదేవుడు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించినటువంటి వాళ్ళై ముందు ముందు గోవిందుడు తప్పనిసరిగా వస్తాడు, ఈ నరకాసురుడిని చంపుతాడు, మిమ్మల్ని అందరినీ కూడా విడిపిస్తాడు, అతడే మీకు భర్త అవుతాడు అని ఆ నారద మహర్షి చెప్పినటువంటి మాటలని మనస్సు యందు ఉంచుకున్నటువంటి వాళ్ళై కాషాయ వస్త్రాలు ధరించి ఒక్కటే జడ వేసుకున్నటువంటి వాళ్ళై నియమము కలిగినటువంటి వాళ్ళై వ్రతధారుడై ఆ మాధవుడిని కీర్తిస్తూ ఆ మాధవుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆ మాధవుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ అనేకములైనటువంటి సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మాధవుడి యొక్క దర్శనమైంది. ఆ నరకాసురుడిని సమూలంగా సంహరించినటువంటి మాధవుడు ఆ మణిపర్వతం మీద ఉండేటువంటి అంతఃపురంలో ఉండేటువంటి ఆ కాంతల దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా భగవానుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని చంద్రుడిలాగా గొప్ప అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మోము కలిగినటువంటి కృష్ణుడిని చూసినటువంటి వాళ్ళందరూ కూడా కోరారు. ఇదంతా కూడా పూర్వం నారదుడు చెప్పాడయ్యా, వాయుదేవుడు చెప్పాడు, అందువలన అట్లాగే యథాతథంగా జరిగింది, మేమందరము నీయందే మనస్సు కలిగినటువంటి వాళ్ళం, అందువల్ల మమ్మల్ని అందరినీ కూడా గాంధర్వ విధి చేత వివాహం చేసుకోవాలి అని వాళ్ళందరూ కూడా కోరారట. కోరి ఈ వృత్తాంతాన్ని అంతా కూడా భీష్ముడు యుధిష్ఠుడికి తెలియజేస్తున్నాడు. ఉవాచస యదుశ్రేష్ఠ సర్వాస్తా జాత మన్మథాః. ఆ భగవంతుని పట్ల కామభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా యదుశ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడు తోటి ఆ విధంగా చెబితే ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళందరితోటి ఈ విధంగా అన్నట్ట. యథా బ్రూత విశాలాక్ష తత్సర్వం నో భవిష్యతి. ఓ సుందరీమణులారా, మీరు ఏ విధంగా అయితే కోరారో ఆ విధంగా అంతా మీకు జరుగుతుంది అని చెప్పట. ఈ విషయాన్ని అంతటి భీష్ముడు చెబుతున్నాడు కదా. తాని సర్వాణి రత్నాన్ని గమయత్వాధ కింకరై శ్రీయస్య గమయత్వాధ దేవతాన్ నృపకన్యకా వైనతే భుజే కృష్ణ మణిపర్వతమత్వం క్షిప్రమారోపయాంజక్రే భగవాన్ దేవకీ సుతః. ఆ సమస్త రత్నాలను, దేవతా నృపకన్యకలను, ఇతర స్త్రీలను సేవకులతో ద్వారకకు పంపి ఆ దేవకీసుడైనటువంటి శ్రీకృష్ణుడు శ్రేష్టమైనటువంటి మణిపర్వతాన్ని వైనతేని భుజాలపై వేగంగా ఎక్కించట. ఆ పర్వతాన్ని సపక్షిగణ మాతంగం సవ్యాల మృగపన్నగం శాఖా మృగగణయజుష్టం సప్రస్సరశిలాతలం న్యకుంభిశ్చ వరాహైశ్చారురిభిశ్చ నిషేవితం సప్రపాత మహాసానం విచిత్ర శిఖి సంకులం తం మహేంద్రానుజం శౌరి చకార గరుడోపరి పశ్యతాం సర్వభూతానం ఉత్పాట్య మణిపర్వతం. సర్వ ప్రాణులు చూస్తుండగా పక్షిగణాలతోటి, ఏనుగులతోటి, సర్ప మృగ పన్నగాల సమూహాలతోటి, శిలలతోటి, న్యంకువులతోటి, వరాహాలతోటి, రురుమృగాలతోటి, సెలయేళ్లతోటి, సానువులతోటి, నెమళ్ళ సమూహంతో కూడినటువంటి ఆ మణి పర్వతాన్ని పెకలించి ఆ శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద పెట్టాట. ఉపేంద్రం బలదేవంచ వాసవంచ మహాబలం తం చరత్రోఘమతులం పర్వతంచ మహాబల వరుణస్యామృతం దివ్యం ఛత్రం చంద్రోపమం శుభం స్వపక్షఫలినిక్షు విక్షేపై మహాద్రిశకరోపమ దిక్షు సర్వాసు సంరామం సచక్రే గరుడో వహన్. మహాపర్వతాన్ని పోలినటువంటి మహాబలుడైనటువంటి గరుత్మంతుడు ఎంత బరువు పెట్టినా కానీ క్షణంలో దాన్ని మోయగలిగినటువంటి వాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళినటువంటి వాడు ఆ గరుత్మంతుడు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. అందువలన ఆ బలరామకృష్ణుని, మహాబలుడైన ఇంద్రుడిని, రత్నరాసుల్ని, మణిపర్వతాన్ని, వరుణుడి యొక్క అమృత
పర్వతాన్ని చంద్రుడిని పోలిన దివ్య చిత్రాన్ని మోస్తూ తన రెక్కల కదలికచే అన్ని దిక్కులు ఎందు వింత ధ్వని కలిగించేటైన ఆరు జన్పర్వతాగ్రాణి పాదపాంశ సముక్షిపం సంజహాన మహాభ్రాణి వైశ్వానర పదంగత. ఎగురుతున్నటువంటి గరుడు ఆ పర్వతాగ్రాలను పడగొడుతూ వృక్షాలను పెకలిస్తూ జ్యోతిష్పథంలోకి వెళుతూ పెద్ద పెద్ద మేఘాలను కూడా తనతో లాక్కెళ్తున్నట్ట. గ్రహ నక్షత్ర తారాణం సప్తర్షీణం సదేశ ప్రభాజాలమతిక్రమ్య చంద్ర సూర్యపదం యయో. ఆ గరుత్మంతుడు తన తేజస్సుతో గ్రహ నక్షత్ర తారల యొక్క సప్తర్షుల యొక్క ఆ ప్రబల సముదాయాన్నంతటినీ కూడా అతిక్రమించి చంద్ర సూర్య మార్గానికి వెళ్ళేట. మేరోహ శిఖరమాసాధ్య మధ్యమం మధుసూదన దేవస్థానాన్ని సర్వాణి దదర్శ భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, ఆ మేరు పర్వతం యొక్క మధ్యమ శిఖరానికి చేరేసరికి ఆ మధుసూదనుడు సమస్తమైనటువంటి దేవస్థానాన్ని అంటే దేవభూములవన్నీ కూడా అటువంటి సమస్తములైనటువంటి దేవ ప్రదేశాలన్నింటినీ కూడా చూసేట. విశ్వేశాం మరుతాం చైవ సాధ్యానాం యుధిష్ఠిర భ్రాగమానాన్యతిక్రమ్యాస్వినోచ్చ పరంతప ప్రాప్య పుణ్యతమం స్థానం దేవలోకమరిందమ. ఆ విశ్వదేవతల యొక్క మరుద్గణాల యొక్క సాధ్యుల యొక్క ప్రకాశమయమైనటువంటి స్థానాలన్నింటినీ కూడా అతిక్రమించినటువంటి వాడై అశ్విని కుమారుడు పుణ్యతమ లోకం చేరినటువంటి వాడై ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవలోకం చేరేట. శక్రప సద్మ సమాసాధ్య చావరుహ్య జనార్దన శోభివాద్యాదితే పాదౌ అర్చిత సర్వదేవతై బ్రహ్మదక్ష పురోగేశ్చ ప్రజాపతిభిరేవచ. అక్కడ దేవలోకానికి వెళ్ళినటువంటి వాడే ఇంద్రుడి భవనానికి వెళ్ళేట. ఆ ఇంద్రుడి భవనానికి చేరినటువంటి జనార్దనుడు ఆ గరుత్మంతుడి నుంచి కిందకి దిగి అదితి పాదాలకి నమస్కరించేట. నమస్కరించి సమస్త దేవతలు బ్రహ్మ దక్షుడు మునగ ప్రజాపతులందరూ కూడా కృష్ణుణ్ణి జనార్దనుడిని పూజించేట. అదితే కుండలే దివ్యే దదావధ తదా విభు రత్నాన్ని జపరాధ్యాన్ని రామేణ సా కేశవ. ఆ తర్వాత బలరాముతో పాటు కేశవుడు కూడా దివ్యమైనటువంటి అదితి కుండలాన్ని ఆమెకి ఇస్తూ దాంతోపాటు అమూల్యమైనటువంటి అనేకమైనటువంటి రత్నరాశులు కూడా ఇచ్చేట. ప్రతిగృహ్య చ తత్సర్వం ఐతిర్వాసవానుజం పూజయామాస దాసార్హం రామంచ విగతజ్వర. అదితి వాటన్నిటినీ స్వీకరించింది. వెంటనే తన యొక్క దుఃఖం శమించింది ఆమెకు. ఆ శమించినటువంటి దుఃఖం కలిగినటువంటి అవగా ఆ బలరామకృష్ణులిద్దరిని కూడా గౌరవించిందిట. శచీ మహేంద్ర మహేషి కృష్ణ సమహేషిం తథా సత్యభావాంశ సంగృహ్య అదిత్యైవ ఇంద్యవేదయత్. వెంటనే ఇంద్రుడి పట్టమహిషి అనేటువంటి శచీదేవి పరిగెట్టుకుంటూ వచ్చిందిట. ఆ శ్రీకృష్ణుడిని చూసి శ్రీకృష్ణుడి యొక్క పట్టమహిషి అనేటువంటి సత్యభామను తీసుకుని వచ్చి అదితికి పరిచయం చేసిందిట. సా తస్యా సత్యభామాయా కృష్ణ ప్రీతికీర్షయ వరం ప్రాదా దేవమాత సత్యాయై వేగతజ్వర. ఆ దుఃఖోపశమనం పొందినటువంటి దేవమాత అయినటువంటి అదితి కృష్ణుడికి ఏదో రకంగా ఇష్టం చెయ్యాలనుకుందిట. ఇష్టం చెయ్యాలని కోరినటువంటిదే సత్యభామకు వరాన్ని ఇచ్చిందిట. జరాం నయాస్యసి వధూః యావద్వై కృష్ణ మానుషం సర్వగంధ గుణోపేత భవిష్యతి వరాననే. ఆమె సత్యభామకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చిందిట. ఎటువంటి వరాన్ని ఇచ్చిందంటే, ఓ వరాన శ్రీకృష్ణుడు మానవ లోకంలో ఎంతవరకు అయితే తన అవతారాన్ని ఉంచుకుంటాడో అంటే ఆయన అవతారం ఉన్నంత వరకు కూడా నువ్వు ఏ విధమైనటువంటి ముసలితనాన్ని పొందవు. దివ్య గంధము ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి నిత్య యౌవనంతో ఇట్లాగే ప్రకాశిస్తావు అని ఆ సత్యభామకి అదితి వరం ఇచ్చిందట. విహృత్య సత్యభామా వై సహ సత్యా సుమధ్యమ సత్యాపి సమనుజ్ఞాత యయో కృష్ణ నివేశనం. అట్లాగా సౌందర్యవతి అయినటువంటి సత్యభామ శచీదేవితో ఆ దేవలోకంలో అంతా విహరించిందిట. ఆమె అనుమతి స్వీకరించినటువంటిది కృష్ణుని మందిరానికి వెళ్ళిందిట. సంపూజ్యమాన శ్రీశై మహర్షి గణసేవిత ద్వారకాం ప్రయ్యో కృష్ణ దేవలోకాత్ అరిందమ. ఈ విధంగా దేవతల చేత దేవర్షి గణముల చేత పూజింపబడినటువంటి శ్రీకృష్ణుడు దేవలోకం నుండి తిరిగి మళ్ళీ వాళ్ళ అనుమతి తీసుకున్నటువంటి వాడే ద్వారకకి ఇచ్చేసేట. సో అతిపత్య మహాబాహు దీర్ఘం అధ్వానమచ్యుత వర్ధమాన పురద్వారం మాససాధ పురోత్తమం. మహాబాహు అయినటువంటి అచ్యుతుడు దీర్ఘమైనటువంటి మార్గాన్నంతా ప్రయాణం చేసినటువంటి వాడై వర్ధమానం అనేటువంటి ద్వారకాపుర ద్వారానికి చేరుకున్నట్ట. తాంపురీం ద్వారకాం దృష్ట్వా విభుర్నారాయణో హరి హృష్ట సర్వార్థ సంపన్నాం ప్రవేష్టుముపచక్రమే. ఆ భీష్ముడు చెబుతున్నాడు ఈ వృత్తాంతాన్ని అంతటి కూడా యుధిష్ఠుడికి సుదీర్ఘమైన వృత్తాంతం. ఆ పరమాత్ముడు ఎన్ని అవతారాలు ఎత్తాడయ్యా,
ఏమిటి ఎలా ఎటువంటి విశేషాలన్నీ కూడా చేసాడు అని అడిగినటువంటి యథాతథంగా అతని అవతారాలన్నీ చెప్పి ఈ శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఏమేం కృత్యాలు ఆచరించాడయ్యా అని అడిగితే ఆయన ఇప్పటి వరకు ఆచరించినటువంటి గొప్పవైనటువంటి అన్ని రకములైనటువంటి విశేషాలని కూడా పోసగుచ్చినట్టుగా ఆ భీష్ముడు యుధిష్ఠిరుడికి ఆ సభామండపంలో తెలియజేస్తున్నాడు. అందువలన అవి తెలియజేస్తూ ఆయన చెబుతున్నాడు, సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు సర్వార్థ సంపన్నమైనటువంటి ఆ ద్వారకాపురిని చూసి సంతోషించి లోపలికి ప్రవేశించాడయ్యా. సోపశ్యత్ వృక్ష షణ్ణాంచ రమ్య నారామజాన్బహున్ సమంతతో ద్వారవత్యాం నానా పుష్ప ఫలాన్వితాం. ఆ ద్వారావతి చుట్టూ అనేకములైన పుష్పాలతో అందంగా ఉన్నటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి, అనేకములైనటువంటి వృక్ష సమూహాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ చూసుకున్నాడు. అర్కచంద్ర ప్రతీకాశై మేరుకోట నిభై ద్వారకా రచితారమ్య సుకృత విశ్వకర్మణ. సూర్యచంద్రులు లాంటి ప్రకాశంతో మేరు శిఖరం వంటి కాంతులు కలిగినటువంటి అందమైన గృహాలతోటి విశ్వకర్మ ద్వారకను నిర్మించాడు ఆ కృష్ణుడి యొక్క ఆదేశం మేరకు. అందువలన అంత అద్భుతంగా ఉన్నటువంటిది ద్వారక. పద్మషండాకులాభిశ్చ హంస సేవిత వారిభి గంగా సింధు ప్రకాశాభి పరిఘాభిరలంకృత. పద్మలతల సముదాయాలతో నిండి ఉందిట, హంసలు తిరుగుతున్నాయట, గంగా సింధు నదులే ప్రకాశించేటువంటి అగట్టలు ఉన్నాయట, గొప్ప గొప్ప జలాశయాలు ఉన్నాయట, అద్భుతమైనటువంటి పుష్పాలు ఉన్నాయట. ఈ రకంగా అత్యద్భుతంగా ప్రకాశిస్తోంది ఆ ద్వారకాపురి. ప్రాకారేణ అర్కవర్ణేన పాండరేణ విరాజిత వియన్మూర్ధి నివిష్టేన జౌరివాభ్రపరిచ్ఛద. సూర్యకాంతి వంటి తెల్లటి కాంతితో ప్రకాశించేటువంటి ప్రాకారాలతోటి అది మేఘాలతో కప్పబడినటువంటి ఆకాశ శిఖరం మీద ఉంచిన స్వర్గం ఎలా అయితే ఉంటుందో అలా స్వర్గంలా ప్రకాశిస్తుందట ఆ ద్వారకా నగరం. నందన ప్రతిమైశ్చాపి మిశ్రక ప్రతిమైర్వనై భాతి చైత్రరథం దివ్యం పితామహ వనం యథా వైభ్రాజ ప్రతిమైశ్చేవ సర్వత్తు కుసుమోత్కటై భాతి తారా పరిక్షిప్త ద్వారకా జౌరిమాంబరే. నందనవనాన్ని అట్లాగే మిశ్రక వనాల్ని పోలినటువంటి వనాలతోటి ఆ ద్వారకాపురం ప్రకాశిస్తుంట. దివ్యమైనటువంటి బ్రహ్మ యొక్క వనంలా ఉందిట అది. అన్ని ఋతువుల్లోనూ పూలతో సమృద్ధమైనటువంటి వైభ్రాజము అనేటువంటి దివ్య వనంలా ఉందిట. మనోహరమైనటువంటి ఉపవనాలతో కూడిందిట. ఆకాశంలో వెదజల్లబడినటువంటి నక్షత్రాలు కలిగినటువంటి స్వర్గంలా ద్వారకాపురి ప్రకాశిస్తుంట. స్వర్గానికి ద్వారకాపురికి ఏ విధమైనటువంటి భేదము లేదట. ఇంకా స్వర్గం కంటే అత్యుత్కృష్టంగా ఉంది అని కూడా చెప్పచ్చు, అంత అద్భుతంగా ఉందిట. భాతి రైవతక శైల రమ్య సానుర్మహాజిర పూర్వస్యాం దిశ రమ్యాయాం ద్వారకాయాం విభూషణం. అందమైనటువంటి ఆ ద్వారకాపురానికి తూర్పున ఆ పట్టణానికి అలంకారమైనటువంటి రైవతక పర్వతం తన కొండ చర్యలతో విశాలంగా ప్రకాశిస్తూ ఉందిట. దక్షిణస్యాం లతావేష్ట పంచవర్ణో విరాజతే ఇంద్రకేతు ప్రతీకాస పశ్చిమాం దిశమాశ్రిత సుకక్షో రాజదశైల చిత్ర పుష్ప మహావన ఉత్తరస్యాం దిశి తథా వేణుమంతో విరాజతే మందరాద్రి ప్రతీకాస పాండవర్షభ. అంతే కదా, ఆ పురానికి దక్షిణ దిక్కున లతావేష్టము అనేటువంటి ఒక పర్వతం ఉంది. అది 5 రంగులతో ప్రకాశిస్తుంట. ఒక ఇంద్రధనస్సులా ఉంటుందిట అది. అలాగే పశ్చిమ దిక్కున సుకక్షము అనేటువంటి ఒక పర్వతం ఉందిట. అది చిత్రములైనటువంటి ఉద్యానవనాలతో ఉంటుందిట. అనేకములైనటువంటి పూల తోటలన్నీ కూడా ఉన్నాయట, అల్లా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఉత్తరాన మందర పర్వతం ఉందిట. మందర పర్వతంతో సమానంగా ప్రకాశించేటువంటి చల్లటి వేణుమంత పర్వతముట. ఆ వేణుమంత పర్వతానికి మందర పర్వతానికి తేడా ఏం లేదు. మందర పర్వతం ఎటువంటిదో వేణుమంత పర్వతం కూడా అటువంటిదే. అట్లాగా ప్రకాశిస్తూ ఆ వేణుమంత పర్వతము ఉత్తరం దిక్కున ప్రకాశిస్తుందట. చిత్రకంబళ వర్ణాభం పాంచజన్యవనం దధా సర్వత్తు కవనం చేయవ భాతి రైవతకం ప్రతి. అయితే ఈ రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబళం అనేటువంటి రంగులతో ప్రకాశించేటువంటి ఒక పాంచజన్య వనం ఉందిట. అది ఏం చేస్తుందంటే సర్వర్తుక వనం, అలాగే దాని ప్రక్కన సర్వర్తుక వనం అని ఒకటి ఉందిట. ఇలా ఇవి రెండూ కూడా, ఈ వనములు రెండూ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయట.
లతావేష్టం సమంతాత్తు మేరు ప్రభవనం భాతి తాళవనం చైవ పుష్పకం పుండరీకవత్. అలాగే లతావేష్ట పర్వతానికి 4 దిక్కులా కూడా మేరు ప్రభవనమని, తాళవనమని, తెల్ల తామర పుల్ల ప్రకాశ పుష్పకవనము అని అటువంటివన్నీ వనాలన్నీ ఉన్నాయట. సుకక్షం పరివార్యేనం చిత్రపుష్పం మహావనం శతపత్ర వనం చైవ కరవీర కుసుంభిత. అలాగే సుకక్ష పర్వతానికి చుట్టూ ఒక చిత్రపుష్పం అనేటువంటి ఒక పెద్ద వనం ఉందిట, శతపత్ర వనం ఉందిట, కరవీర వనం ఉందిట, కుసుంభి వనం ఉందిట. ఈ విధమైనటువంటి వనాలన్నీ ఉన్నాయట. భాతి చైత్రరథం చైవ నందనం చ మహావనం రమణం భావనం చైవ వేణుమంతం సమంతత. అలాగే ఈ వేణుబంత పర్వతానికి 4 వైపులా కూడా చైత్రరథము, నందనము, రమణము, భావనము అనేటువంటి మహావనాలన్నీ కూడా ఉన్నాయట. భాతి పుష్కరిణీ రమ్య పూర్వస్యాం దిశి భారత ధనుష్యత పరిణీహ కేశవస్య మహాత్మన. అలాగే ఆ కృష్ణుడి యొక్క నగరానికి తూర్పు దిక్కున అందమైనటువంటి ఒక పుష్కరిణి ఉందిట. అది 100 ధనుస్సుల వైశాల్యం కలిగినటువంటిదిట. మహాపురీం ద్వారవతీం పంచాశద్భిర్ముఖైర్యుతాం ప్రవిష్టో ద్వారకాం రమ్యాం భాసయంతీం సమంతత. అలాగే ద్వారావతి మహాపురం ఎలా ఉందయ్యా అంటే దాని శోభ వర్ణించడం అనేటువంటిది శక్యం కాదయ్యా. అది ఎంత గొప్పదైనటువంటిది అంటే 50 ముఖద్వారాలు ఉన్నాయట దానికి. చుట్టూ వెలుగులు వెదజిల్లేటువంటి పురమటది. అంటే అద్భుతమైనటువంటి ప్రకాశమానమైనటువంటిది. నిత్యము చక్కగా ఎల్లప్పుడూ కూడా పుష్పాలతో కూడినటువంటి పుష్పవనాల చుట్టూ కూడా ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి ఆ ద్వారకాపురంలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు. అప్రమేయాం మహోత్సేధాం మహాగాధ పరిబృతాం ప్రాసాదవర సంపన్నాం శ్వేత ప్రాసాదశాలిని. అపరిమితమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది, అగాధమైనటువంటి జలప్రవాహాలు కలిగినటువంటిది, తెల్లటి ప్రసాదాలతో కూడినటువంటి ఆ ద్వారకాపురం యొక్క శోభ ఏం చెప్పమంటావయ్యా. తీక్ష్ణ యంత్ర శతగ్నేవి యంత్రజాలై సమన్వితాం ఆయతైశ్చ మహాచక్రై దదర్శ ద్వారకాం పురీం. ఇంకా తీక్ష్ణమైనటువంటి యంత్రాలు ఉన్నాయట, అక్కడ శతఘ్నులు ఉన్నాయట, అనేకమైన యంత్ర సమూహాలతో కూడినటువంటి పెద్ద పెద్ద ఇనప చక్రాలతో కూడినటువంటి ద్వారకాపురిని చూసేట శ్రీకృష్ణుడు. అష్టౌ రథ సహస్రాణి ప్రకారే కింకిణీకిన సముద్రిత పతాకాన్ని యథా దేవపురే యథా. అమరావతిలో వలె ప్రాకారాల దగ్గర క్షుద్ర ఘంటికలతో ఎగురుతున్నటువంటి పతాకాలతోటి 8,000 రథాలు ఉన్నాయట ప్రతి చోట కూడా. అష్టయోజన విస్తీర్ణాం అచలాం ద్వాదశాయుతాం ద్విగుణోపనివేశాంచ దదర్శ ద్వారకాం పురీం. 8 యోజనాల వెడల్పు 12 యోజనాల పొడవు కలిగినటువంటిది ఆ ద్వారకాపురి. దాని పరిసర ప్రాంతమంతా కూడా దాని వైశాల్యానికి రెట్టింపు కలిగినటువంటిదిట. అన్ని విధాల అచంచలమైనటువంటి ఆ పురిని శ్రీకృష్ణ భగవానుడు చూసేట. అష్టమార్గాం మహాకక్షాం మహాషోడశజత్వరాం ఏవం మార్గ పరిక్షప్తాం సాక్షాత్ భూషణ సాకృతం. 8 ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయట, పెద్ద పెద్ద కక్షలు ఉన్నాయి, 16 చతుష్పథాలు కలిగినటువంటిది ఆ నగరము. అట్టి మార్గములతో నిర్మింపబడినటువంటి ఆ నగరము సాక్షాత్తు శుక్రనీతిని అనుసరించేటంటే ఒక నగరాన్ని నిర్మించాలంటే చాలా ప్రణాళిక కావాలి. అడ్డదిడ్డంగా మార్గాలు పెట్టకూడదు, అన్నిటికీ కూడా అనువుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ హాయిగా వెళ్ళేటట్టుగా ఉండాలి. అలా అనేకములైనటువంటి మార్గాలు నిర్మించి ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం ఏదైనా ఉందా అంటే అది ద్వారక అన్నారు. అటువంటి ద్వారక విశ్వకర్మ నిర్మించాడు ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆదేశం చేత. అంత అద్భుతమైనటువంటి ఆ ద్వారక ఎటువంటిది అంటే సంపత్తి మహతి. అంటే అక్కడ ఐశ్వర్యం అలరారిపోతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క పురము. ఆ శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు నారాయణుడు. ఆ నారాయణుని ఎప్పుడూ కూడా అనపాయనిలా రమాదేవి లక్ష్మీదేవి ఉంటుందట. అందువలన లక్ష్మీదేవితో సుసంపన్నమైనటువంటి ఆ ద్వారకా నగరాన్ని చూసేట. వ్యూహానాం అంతరా మార్గా సప్తైవ మహాపదా తత్ర సా విహిత సాక్షాత్ నగరీ విశ్వకర్మణ. ఆ వ్యూహాల నడుమ మధ్యలో మార్గాలు ఉన్నాయట, 7 ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయట. ఆ నగరం సాక్షాత్తు విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటిది. కాంచనైర్ మణిశోభానై ఉపేత జనహర్షిణి గీత ఘోష మహాఘోషై ప్రాసాద ప్రవరై శుభా. ఎలా ఉన్నాయంటే మణులు పొదిగినటువంటి బంగారు సోపానాలు ఉన్నాయట. ఆ బంగారు సోపానాలతో కూడినటువంటి భవనాలు ఉన్నాయట. అంటే అక్కడ ఉండేటువంటి మెట్లన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటివి, మణులు పొదగబడినటువంటివిట. అటువంటి సోపానాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి భవనాలతో కూడినటువంటిది
ఎక్కడికి వెళ్ళినా కానీ సుమధురమైనటువంటి సంగీతం, సుశ్రావ్యమైనటువంటి సంగీతం అంతా కూడా శృతి శుభకంగా ఉంటుందట. అందువల్ల మధురమైనటువంటి ఘోషలతో కూడినటువంటిది అది జనులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ నగరం. తస్మిన్ పురవర శ్రేష్ఠే దాసార్హాణం యశస్వినాం వేశ్వాని జహృషే దృష్ట్వా భగవాన్ పాకశాసన. ఆ శ్రేష్టమైనటువంటి ద్వారకా నగరంలో ఈ దాసార్హ వంశీయుల యొక్క భవనాలన్నీ కూడా చూసేట ఇంద్రుడు. అయ్య బాబోయ్, ఎంత అద్భుతంగా ఉందో కదా ఇని. ఆ భవనాల్ని, వాటిని, దాని యొక్క శోభని చూసి ఇంద్రుడు చాలా ఆనందించట. సముచ్ఛేద పతాకాని పారిప్లవ నిభాని చ కాంచనాభాని భాస్వంతి మేరుకోట నిభాని చ. ఆ నగరంలో భవనాల మీద ఎత్తుగా పతాకాలన్నీ ఎగురుతున్నాయట. అవి మేఘాలతో సమానంగా ఉన్నాయట. బంగారు రంగుతో ప్రకాశిస్తూ మేరు పర్వత శిఖరాల వలె ఉన్నాయట అవన్నీ కూడా. సుధా పాండర శృంగైశ్చ శాతకుంభ పరిచ్ఛదై రత్నసాను గుహాశృంగై సర్వరత్న విభూషితై. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తెల్లటి శిఖరాలతోటి, తెల్లటి కుంభాలతోటి అలంకరింపబడినటువంటివి, రత్నమయమైనటువంటి గుహలు కలిగినటువంటివి, శిఖరాలతో అంతటా రత్నాలతో అలంకరింప, ఎక్కడ చూసినా కానీ అనేకములైనటువంటి రత్నాలతో పొదగబడ్డాయట. అటువంటి రత్నాలతో పొదగబడినటువంటివి అలంకరింపబడినాయట. సహర్మ్యై సార్థచంద్రైశ్చ సనిర్హ్యూహై సపంజరై సయంత్ర గృహ సంవాదై సధాతుభిరివాద్రిభి. ఉన్నతమైనటువంటి అంతరువులు ఉన్నాయట, అంటే అంతస్తులు ఉన్నాయట. అర్ధచంద్రాకారపు భవనాలు ఉన్నాయట. దాని మీద చక్కటి శోభాయమానమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయట. అక్కడ సంచరించేటువంటి పక్షులు అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయట. యంత్రగృహాల్లో గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వతాల వలె ఆ నగర భవనాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయట. మణికాంచన భౌమైశ్చ సుధామృష్టతలైస్తదా జాంబూనమై ద్వారై వైడూర్య వికృతార్గళై. మణులతోటి, బంగారంతో, మట్టితో నిర్మింపబడి సున్నం వేయబడినటువంటి తెల్లటి కింది భాగాలతోటి, బంగారంతో చేయబడినటువంటి ద్వారాలతో, వైడూర్యాలు పొదగబడినటువంటి గడియలతో కూడి ఉన్నాయట ఆ భవనాలన్నీ కూడా. సర్వత్వ సుఖ సంస్పర్శై మహాదన పరిచ్ఛదై రమ్యసాను గుహాశృంగై విచిత్రైరేవ పర్వతై. అక్కడ అన్ని ఋతువుల్లోనూ కూడా సుఖంగా గాళ్ళు వీస్తాయట. అలాగే ఎల్లప్పుడూ కూడా మహాసంపదలన్నీ కూడా అక్కడే ఉంటాయట. అందమైనటువంటి సానువులు, గుహలతో కూడినటువంటి శిఖరాలతో కూడినటువంటి విచిత్రమైనటువంటి పర్వతాలు ఎలా అయితే శోభిస్తాయో అటువంటి భవనాలు ఉన్నాయట. అంతంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయట. పంచవర్ణ సువర్ణైశ్చ పుష్పవృష్టి సమప్రభై తుల్యపర్జన్య నిర్ఘోషై నానావర్ణైరివాంబుదై. ఎలా ఉన్నాయంటే అక్కడ భవనాలన్నీ 5 రకములైనటువంటి రంగులతో కూడి ఉన్నాయట. అంతేకాకుండా బంగారుమయంగా ఉన్నాయట. అంతా కూడా బంగారాలు పొదగబడినట్టుగా ఉన్నాయట. పూల బాణాలతో సమానమైనటువంటి కాంతులు ఉన్నాయట. గొప్ప పరిమళాలన్నీ వస్తున్నాయట. గర్జనలు వింటున్నటువంటి ధ్వనులతో కూడినటువంటి రంగురంగుల మేఘాల్లో ఉన్నాయట ఆ భవనాలన్నీ కూడా. మహేంద్ర శిఖరై ప్రఖ్యై విహితైర్విశ్వకర్మణ ఆలిఖద్భిరివాకాశం అతిచంద్రార్కభాస్వరై. మహేంద్ర పర్వత శిఖరాలను పోలినటువంటి విశ్వకర్మచే నిర్మింపబడినటువంటి ఆ భవనాలన్నీ కూడా సూర్యచంద్రుల యొక్క కాంతులతో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అంబరచుంబి భవనాలు అయి ఉన్నాయట. తై దాసార్హ మహాభాగై భవాసే భవన హృదై చండనాగా కులైర్ఘోరై హృదైర్భాగవతీ యథా. గంగా నదికి భోగవతి అని ఒక పేరు ఉన్నది, భోగవతి అని. అందువల్ల భోగవతి అయినటువంటి గంగ ఎలా ఉంటుందయ్యా అంటే, భోగవతి అంటే అర్థం ఏంటంటే భోగము అంటే కనుక సర్పము యొక్క పడకకు భోగము అని పేరు. అందువల్ల భోగం అంటే సర్పములు అని, భోగవతి అంటే సర్పములతో కూడినటువంటిది. నదుల్లో సర్పాలు ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే నదులకు అడుగు భాగమైనటువంటి పాతాళము ఈ సర్పాలకన్నిటికీ కూడా ఆలయమైనటువంటిది. అందువలన అక్కడి నుంచి ఇలా నీటిలోకి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అందువల్ల భోగవతి అంటే భయంకరమైన సర్పగణాలతో కూడినటువంటి మడుగులతోటి శోభిస్తున్నటువంటి గంగా నది ఉంటుంది. అలాగే ఆ ద్వారకాపురి కూడా దాసార్హ శ్రేష్ఠులైనటువంటి మహానుభావులతో నిండినటువంటి భవనాలతోటి, హ్రదాలతోటి ప్రకాశిస్తోందిట. కృష్ణధ్వజోపవాహ్యైశ్చ దాసార్హాయుధ రోహితై వృష్ణిమత్తమయూరైశ్చ స్త్రీ సహస్ర ప్రభాకులై వాసుదేవేంద్ర పర్జన్య
పర్జన్యై గృహమేఘైరలంకృత దదృశే ద్వారకాతీవ మేఘైర్జౌరివ సంవృత. మేఘాలచే ఆవరింపబడినటువంటి ఆకాశంలో ఆ ద్వారకాపురి భవనాలనేటువంటి మేఘాల చేత అలంకరింపబడి ఉందిట. అలాగే ఇంద్ర ఉపేంద్రులే అక్కడ ప్రధానమైనటువంటి మేఘాలట. వేల స్త్రీల కాంతులే మెరుపులట. వృష్టివంశీయుల యువకులే మదించినటువంటి నెమళ్ళుట. కృష్ణధ్వజం కలిగినటువంటి వాహనాలతో ఉన్నాయట. దాసారుల వివిధ అస్త్రశస్త్రాలు వివిధ వర్ణాలతో కూడినటువంటి భవనాలపై అవన్నీ కూడా ఏం చేస్తే ఇంద్రధనుస్సుల్లా ప్రకాశిస్తున్నాయట. సాక్షాత్ భగవతో వేస్మ విహితం విశ్వకర్మణ దదృశుర్దేవదేవశ్చ చతుర్యోజనమాయతం తావదేవత విస్తీర్ణం అప్రమేయం మహాధనై ప్రాసాదవర సంపన్నం యుక్తం జగతి సర్వతై. ఆ కృష్ణ భగవానుడి యొక్క భవనాన్ని సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించేట. అక్కడ దేవదేవుడైనటువంటి కృష్ణుడి భవనం ఎలా ఉందయ్యా అంటే 4 యోజనాల పొడవు ఉందిట, 4 యోజనాలు వెడల్పు ఉందిట, చతురస్రాకారంలో ఉందిట. ఉన్నతమైనటువంటి ప్రాసాదాలతో ఉందిట. అనేకములైనటువంటి ధనరాశులతో నిండి ఉందిట. లోకంలోని పర్వతాల దృశ్యాలతో భవనం అంతా కూడా నిండి ఉందిట. ఎం చకార మహాబాహు త్వష్టావాసవచోదిత ప్రాసాదం పద్మనాభస్య సర్వతో యోజనాయతం మేరోరివ గిరేశృంగం ఉచ్ఛ్రితం కాంచనాయతం రుక్మిణ్యా ప్రవరో వాస విహితస్సు మహాత్మన. ఇంద్రుని చేత ప్రేరేపింపబడినటువంటి విశ్వకర్మ పద్మనాభుడి యొక్క ప్రాసాదాన్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే అది అన్ని వైపులా కూడా 1 యోజనం మేర వ్యాపించి ఉంటుందట. మేరు పర్వత శిఖరంలా ఉన్నతమై ఉంటుందట. అట్లాగే బంగారు పోత పూయబడి ఉంటుందట. మహాత్ముడైనటువంటి విశ్వకర్మ రుక్మిణికి అందులో మరొక శ్రేష్టమైనటువంటి భవనాన్ని కూడా నిర్మించేట. సత్యభామ పునర్వేస్మ సదా వసతి పాండరం విచిత్రమణి సోపానం యమ్విదు స్థిత బాధితి. అలాగే సత్యభామకు మరొక భవనం కట్టించేట. శ్వేత భవనంతో భవనం ఉంటుంది. ఆ శ్వేత భవనంలో సత్యభామ నివసిస్తుందట. అదంతా కూడా విచిత్రమైనటువంటి మణులు పొదగబడినటువంటి సోపానాలతో ఉంటుందట. దాన్ని శీతల భవనం అంటారట. విమలాదిత్య వర్ణాభి పతాకాభిరలంకృతం వ్యక్తబద్ధం మనోద్దేశే చతుర్దిశి మహాధ్వజం. నిర్మలమైనటువంటి సూర్యకాంతిలా ప్రకాశించే పతాకాలతో వన ప్రదేశంలో నిర్మింపబడి 4 దిక్కులా ఉన్నతమైనటువంటి ధ్వజాలతో కూడినటువంటి వేరొక భవనం శోభిలుతుందట. సచ ప్రాసాద ముఖ్యోత్ర జాంబవత్యా విభూషిత ప్రభయా భూషణై చిత్రై త్రైలోక్యమివ భాసయన్ యస్తు పాండవ పాండరవర్ణాభ తయోరాంతరమాశ్రిత విశ్వకర్మ కరోదేనం కైలాస శిఖరోపమం. ఆ ప్రధానమైనటువంటి ప్రసాదంలో జాంబవతి ఉంటుందట. అది విచిత్రమైన అలంకారాల కాంతితోటి 3 లోకాల్లోకి కూడా ప్రకాశిస్తూ ఉంటుందట. ఆ సత్యభామ రుక్మిణి యొక్క భవనాల మధ్య ఉంటుందట. అది కైలాస శిఖరంలో స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా విశ్వకర్మే నిర్మించేట. జాంబూనద ప్రదీప్తాంగ్రహ ప్రదీప్త జలనోపసాగర ప్రతిమోతిష్టద్మేరురిత్యభిశ్రుత తస్మిన్ గాంధార రాజస్య దుహిత కులశాలిని సుకేశీ నామ విఖ్యాత కేశవేన నివేశిత. అలాగే ఆ భవన ద్వారాలన్నీ కూడా జాంబూనద సువర్ణంతో చేయబడ్డాయట. అవి ఎలా ఉంటాయంటే జాంబూనద సువర్ణం అంటే అగ్నిలా ప్రకాశిస్తుంటుంది. ప్రజ్వలించేటువంటి అగ్ని ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో ప్రకాశిస్తూ ఉంటుందట. అందువల్ల అలాగే ప్రకాశిస్తున్నాయట. ఆ భవనం సముద్రం అంత విశాలంగా మేరు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందిందట. కులీన గాంధారరాజు కూతురైనటువంటి సుకేశి అనేటువంటి ఆమెను శ్రీకృష్ణుడు ఆ భవనంలో ఉంచేట. పద్మకోట ఇతిఖ్యాత పద్మవర్ణో మహాప్రభ సుప్రభాయా మహాబాహో నివాస పరమార్చిత. అలాగే పద్మకోట అని ప్రసిద్ధి చెంది పద్మం వంటి ఛాయ కలిగినటువంటి ఒక గొప్ప భవనం ఉందట. అందులో సుప్రభ అనేటువంటి ఆమెకి నివాసం ఏర్పాటు చేసేట ఆయన. ఎస్తు సూర్యప్రభో నామ ప్రాసాదవర ఉచ్యతే లక్ష్మణాయ కురు శ్రేష్ఠ సదత్త సారంగ ధర్మన. తర్వాత సూర్యప్రభ అనే పేరు కలిగినటువంటి ఒక ప్రాసాదం ఉందట. అందులో శ్రీకృష్ణుడు లక్ష్మణని అందులో పెట్టేట. వైడూర్యవర వర్ణాభ ప్రాసాదో హరిత ప్రభాగ్యం విదు సర్వభూతాని హరిరిచ్చేవ భారత వాస సమిత్రవిందాయ దేవర్షి గణపూజిత మహిష్యా వాసుదేవస్య భూషణం సర్వవేస్మనాం.
అలాగే వైడూర్యమణి సమానమైనటువంటి పచ్చటి కాంతితో ఉన్నటువంటి ఒక భవనం ఉందిట. ఆ భవనంలో వాసుదేవుడు తన రాణి అయినటువంటి మిత్రవిందను ప్రవేశపెట్టేట. అందులో దాన్ని ప్రాణులన్నీ కూడా హరి అనే అనుకుంటాయట. అందుచేత అది అన్ని భవనాలకు ఒక భూషణంగా అలంకారంగా ఉంటుందిట. ఎస్తు ప్రాసాద ముఖ్యోత్ర విహిత సర్వశిల్పిభతి విరమ్య సోప్యంత్ర ప్రహసన్ నివతిష్టతి సుదత్తాయా సువాసస్తు పూజిత సర్వశిల్పి మహిష్యా వాసుదేవస్య కేతుమానిది విశ్రుత. అలాగే ద్వారకలో మరొక ముఖ్యమైన ప్రాసాదం కూడా ఉందిట. అది అనేకములంది శిల్పుల చేత నిర్మింపబడింది, చాలా అందమైనటువంటిదిట. అది ఎలా ఉంటుందంటే ఆ భవనమే నవ్వుతున్నట్టుగా ఉంటుందిట. అక్కడికి వెళ్ళేటప్పటికీ హాసం కలుగుతుందన్నమాట. అంత గొప్పదైనటువంటిది. దానికి కేతుమంతము అని పేరుట. ఆ కేతుమంతమైన ప్రసిద్ధి కలిగినటువంటి ఆ భవనంలో తన పట్టమహిషి అయినటువంటి సుదత్త అందులో నివసిస్తూ ఉంటుందిట. ప్రాసాదో విరజో నామ విరజస్కో మహాత్మన ఉపస్థాన గృహం తాత కేశవస్య మహాత్మన. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ఇదంతా కూడా భీష్ముడు చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, విరజం అనే ప్రాసాదం ఉందయ్యా, అది రజోగుణరహితమై నిర్మలంగా ఉంటుంది. అది మహాత్ముడి అయినటువంటి కేశవుడి యొక్క ఉపస్థాన గృహం. దాని పేరే విరజ. అక్కడ రజోగుణానికి ఏ విధమైనటువంటి తాబు లేదు, సత్వగుణోపేతమయ్యే ఉంటుంది. అందువలన అటువంటి రజోగుణరహితమైనటువంటి భవనంలో కేశవుడు ఉంటాడట. ఎస్తు ప్రాసాద ముఖ్యోత్ర యం త్వష్టా వ్యయదాత్ స్వయం యోజనాయత నిష్కుంభం సర్వరత్నమయం విభో. ఇదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి ప్రాసాదం ఉందట. దాన్ని త్వష్ట నిర్మించేట స్వయంగా. యోజన వైశాల్యం కలిగినటువంటిది, అంతా రత్నాలు పొదగబడి ఉంటుందట. తేషాంతు విహితా సర్వే రుక్మదండ పతాకిన సదనే వాసుదేవస్య మార్గ సంజననా ధ్వజా. ఆ వాసుదేవుడి భవనంలో మార్గాలను చూసేటువంటి ధ్వజాలు ఉన్నాయట. వాటి కర్రలన్నీ బంగారంతో చేయబడ్డాయట. అలాంటి చోట ఘంటాజాలాని తత్రైవ సర్వేషాంచ నివేశనే ఆహృత్యేదు సింహేన వైజయం చచులో మహాన్. ఆ ద్వారకలో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా గంటలు, దానికి అన్నిటికీ కూడా గంటలు కట్టట. ఆ గంటలన్నీ కూడా వేలాడదై ఉంటాయట. యదుసింహుడు అయినటువంటి శ్రీకృష్ణుడు వైజయంతి అనేటువంటి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేట. హంసకూటస్య యశృంగం ఇంద్రజుమ్న పరో మహత్ షష్ఠితాళ సముచ్ఛేదం అర్ధయోజన విస్తృతం. ఆ ద్వారకలో హంసకూటం అనేటువంటి ఒక పర్వతం కూడా ఉందిట. అది 6 తాటి చెట్ల ఎత్తు కలిగినటువంటిదిట. ఒక అర్ధయోజన విశాలమైంది. దాని మీద ఇంద్రజమునం అనేటువంటి మరో సరోవరం ఉందిట. ఇలాగా ద్వారకను వర్ణించడం అంటే ఎవరి శక్యము కాదు. అంత అద్భుతమైనటువంటి ద్వారకని ఆ భీష్ముడు కళ్ళకు కట్టినట్టుగా ధర్మరాజుకు తెలియజేస్తున్నాడని చెబుతూ స్వస్తి.